శ్రీను సార్, పాండు సార్, వెంకట్ సార్, అలాగే ఎంఎస్ సార్, గురువు గారికి ప్రతి ఒక్కరికి నేను 3 తరాల వరకు రుణపడే ఉంటా. వాళ్ళందరి కోసం ఒక్కసారి నా తరఫున గట్టిగా క్లాస్. అందరూ డబ్బుల కోసం వచ్చి అంటున్నారు కదా, నేను మట్టుకు హెల్త్ కోసం వచ్చిన, కేవలం బ్రతికితే చాలు అనుకొని వచ్చిన. నేను ఎందుకంత డైలాగ్ కొట్టినా అంటే నా కండిషన్ కూడా అంతే సీరియస్ కాబట్టి, యాక్చువల్గా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల నాకు బయట మెడిసిన్స్ వాడి సైడ్ ఎఫెక్ట్లతోటి ట్యాబ్లెట్లు పెరుగుతున్నాయి తప్పితే రిజల్ట్ ఏ మాత్రం లేని సిచ్యువేషన్లో నేను ఈ ప్లాట్ఫామ్కి రావడం జరిగిందండి. నాకున్న ప్రాబ్లం వచ్చేసి బ్రెయిన్లో క్లాట్ ఉండే, ఫిట్స్ వచ్చేది, షుగర్ ఉంది, కరోనా వచ్చింది. కరోనా టైంలో సెకండ్ వేవ్ నవంబర్లో కరోనా వచ్చింది. నవంబర్లో కరోనా, నెక్స్ట్ ఆగస్ట్లో పెరాలసిస్ కూడా వచ్చింది. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే ఇంజెక్షన్ చేసిరు కాబట్టి మంచానికి ఏం పరిమితం కాలేదు, పర్లేదు, బాగానే ఉన్నా, తిరుగుతున్నా, చేస్తున్నా. కానీ మెడిసిన్స్ అనేవి డాక్టర్స్ నన్ను కంటిన్యూ చేయమని చెప్తే ఆ మెడిసిన్స్ వాడి సైడ్ ఎఫెక్ట్లు స్టార్ట్ అయినాయి. నాకు సైడ్ ఎఫెక్ట్లు పెరిగి ఎట్లయిపోయింది ఆ సిచ్యువేషన్ అంటే 14 రకాల ట్యాబ్లెట్లు వేసుకునే దుస్థితికి వెళ్ళిపోయినా. 14 ట్యాబ్లెట్స్ అంటే 14 రకాలు, అంటే పొద్దున 14 వేయాలి, సాయంత్రం 14 వేయాలి. 28 ట్యాబ్లెట్లు వేస్తే నాకు నిద్ర రాకపోయేది. నిద్ర రాని సిచ్యువేషన్లో నాకు నిద్ర మాత్రం కూడా అలవాటు చేసిరు డాక్టర్స్. అలా 29 ట్యాబ్లెట్స్ వేసుకొని అసలు నాకు బిడ్డ పెళ్లి కూడా చేస్తానా చేయనా ఇక వస్తాయిగా ఆలోచనలు. అటువంటి రోజులు లెక్క పెట్టే టైంలో నాకు ఈ ప్లాట్ఫామ్ని సత్యం సార్ పరిచయం చేస్తే నేను రాలేదు. అట్లా ఎట్లా తక్కువవుతుందన్నా, ఇవేం మందులు, ఈ మందులు నువ్వు డాక్టర్వి కాదంటున్నావు, ఈ మందులు కాదంటున్నావు, మరి ఎట్లా తక్కువవుతాయి? ఒకవేళ వీటికే తక్కువైనట్లయితే హాస్పిటల్స్ ఎందుకు ఉంటాయి, డాక్టర్స్ ఎందుకు చదువుకుంటున్నారు అన్న ఆలోచన అడుగుతామా? మనుషులు ఉంటుందా? అడగలేదు. నేను మనసులో పెట్టుకొని ప్లాట్ఫామ్కి రాకుండా తప్పించుకున్నా. బట్ సైదుల్ సార్ ఇచ్చిన క్లారిటీ తోటి, సైదుల్ సార్ ఇచ్చిన నమ్మకంతో నేను ఈ బిజినెస్కి వచ్చిన. నాకు మెడిసిన్కి సప్లిమెంట్కి తేడా చెప్పడం వల్ల అవి అట్లా తెలుసుకొని ఒక మీటింగ్కి వెళ్ళిన, ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్కి వెళ్ళిన. బలవంతంగానే వెళ్ళిన, అంత ఈజీగా ఏం వెళ్ళలేదు. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత మీటింగ్ అంతా విన్నాక నాకు కనెక్ట్ అయింది మట్టుకు బిజినెస్ అండి. ఎందుకు అంటే అప్పటిదాకా హెల్త్ బాగాలేని, అంటే నాకు అప్పుడప్పుడు వచ్చిన ప్రాబ్లం కాదు అది. నాకు 17 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నాకు హెల్త్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ ఆఖరికి హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా పంపించేసింది నన్ను. ఎందుకు అంటే ఏదైనా జరగవచ్చు, షుగర్ ఇట్లా పెరిగిపోతే బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఇంటికి పంపించిన సిచ్యువేషన్లో నా ఇంటి గృహప్రవేశం కూడా నాకు స్లీపింగ్ పిల్ వేసుకొని పడుకోబెట్టి చేసింది నన్ను. ఆ దుస్థితిలో ఉన్న నాకు మీటింగ్కి వెళ్ళి హెల్త్ వస్తుంది అనుకొని వెళ్ళినా, కానీ మీటింగ్ విన్న తర్వాత మట్టు కనెక్ట్ అయింది ఏంటంటే బిజినెస్. ఎందుకు అంటే 3 తరాల ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది, ప్లస్ 3 తరాల ఆదాయం ఉంది అన్న విషయం నేను ఫస్ట్ టైం మీటింగ్లో విన్నా. అది కనెక్ట్ అయినాక నా మైండ్ సెట్ మారిపోయింది. ఎందుకు మారింది అంటే నేను అంతకుముందుకు ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా ఉండటం వల్ల నా ఫీలింగ్ ఏంటంటే డబ్బులు ఎందుకు, డబ్బులు లేకుండా బతకలేమా, ఏమంటారు పైసలు పాపిష్టి అంటారు కదా. అట్లా నాకు నేను అడ్జస్ట్మెంట్ లైఫ్లో ఉన్నా. ఆ ప్లాట్ఫామ్, ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ విన్న తర్వాత ఏమనిపించింది అంటే నేను పైసలు సంపాదించలేను కాబట్టి ఇట్లా ఆలోచిస్తున్నా. కానీ సంపాదించలేను అంటే సంపాదించే మార్గాలు ఉన్నాయి కదా, బిజినెస్, జాబ్, చదువు. నా చదువు కూడా బీటెక్ చదివినా నేను, బట్ 3rd ఇయర్లోనే డిస్కంటిన్యూ, హెల్త్ ప్రాబ్లం వల్లనే ఆపేసిరు దాన్ని కూడా. చదువు లేదు, చదువుకున్న చదువు కూడా మర్చిపోయినా. హెల్త్ లేదు, ముఖ్యంగా హెల్త్ లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అసలుకే లేవు, కొంచెం మెమరీ లాస్ కూడా అయినా నేను మధ్యలో. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను సంపాదించలేను కాబట్టి ఇట్లా ఆలోచిస్తున్నా. కానీ ఇవేవి అవసరం లేకుండా నేను సంపాదించవచ్చు, అది కూడా 3 తరాల వరకు. అంటే నేను ఎందుకు ఈ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోకూడదు, నేను ఎందుకు బిజినెస్ చేయకూడదు అన్న ధైర్యం నాకు ఫస్ట్ మీటింగ్లోనే వచ్చింది. ఒక మాట ఎంఎస్ఆర్ సార్ అన్నారు, ఏమన్నారంటే మనిషి అనేటోడు పుట్టడం చావటం కాదు, తనకంటూ 2 పేజీలు రాసుకోవాలి అన్నాడు సార్. ఆ మాట నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఏజ్ చిన్నదే కానీ నేను చావుకు దగ్గరలో ఉన్నా కాబట్టి ఒకవేళ చనిపోతే నా ఫ్యామిలీ ఎట్లా అన్న ఫీలింగ్తో ఉన్నా కాబట్టి నేను 2 పేజీలు అవసరం లేదు, 2 లైన్లు అన్నా. మా అమ్మ చనిపోయినా మాకు 3 జనరేషన్ ప్లాన్ ఇచ్చి చనిపోయింది అని నా పిల్లలు అనుకుంటే చాలు అన్న ఫీలింగ్ తోటి నేను ఫస్ట్ టైం బిజినెస్ అంటే ఫస్ట్ మీటింగ్లోనే నేను కనెక్ట్ అయిన జర్నీ స్టార్ట్ చేసిన. కోటప్పకొండ బూట్ క్యాంప్ నేను జాయిన్ అయింది జనవరి 1, 2022 అండి. ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయింది జనవరి 27, 2022.
బూట్ క్యాంప్ వచ్చింది మటుకు ఫిబ్రవరి 13, 14, 2022. మీటింగ్ విన్న 15 రోజులకే బూట్ క్యాంప్ పిలుస్తారు. పోతారా? వస్తారా ఎవరైనా? పిల్లలు ఉన్నారు, పండగ ఉంది, ఫ్యామిలీ ఒప్పుకోదు, డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, అంత దూరం పోవాలన్నా 2 రోజులు ఉండాలన్నా అంటారా అనరా? నేను కూడా అట్లనే చెప్పిన. కానీ ఎంఎస్ఆర్ గురువు గారి బలవంతం మీద బూట్ క్యాంప్కి సైదుల్ సార్ ఎంఎస్ఆర్ సార్తో చెప్పించడం వల్ల నేను ఆ బూట్ క్యాంప్కి వెళ్ళిన. అక్కడికి వెళ్ళినాక కూడా కంఫర్ట్గా ఉంటుందా, అన్కంఫర్ట్ ఉంటుందా? కొంచెం అన్కంఫర్టే ఉంటుంది. కానీ నేను కూడా అన్కంఫర్ట్ చాలా ఫీల్. అంటే నేను అక్కడున్న అరేంజ్మెంట్స్ గురించి అవన్నీ ఆలోచించలేదండి. నేను గెలవాలన్న తపనతోటి పోయినా కాబట్టి అవన్నీ పట్టించుకోలేదు నేను. కానీ నేను కూర్చొని నా హెల్త్ కండిషన్ సర్వశ్రీ మేడంని, కవిత మేడంని అడగండి, స్లీపింగ్ పిల్ వేసుకొని బస్సులో పడుకుంటే నా మీదకి అందరు దాటుకుంటూ పోయారు. ఇటేసి ఇటు పడ్డానంట, అటేసి అటు పడ్డానంట. తర్వాత సర్వశ్రీ మేడం చెప్తే తెలిసింది నాకు. ఆ కండిషన్లో వెళ్ళినా అక్కడ పొద్దంతా కూర్చొని కాళ్ళు కిందకేసుకొని కూర్చుంటే ఇంత లావు అయినాయి నా కాళ్ళు. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందా మరి ఏందో తెలియదు, కానీ ప్రాణం పోయినంత పెయిన్స్ ఇట్లా గట్టిగా అయిపోయినాయి కాళ్ళు. పైన కాళ్ళు పెట్టుకొని కూర్చుని ఇంకో చైర్ వేసుకొని నేను అంత కష్టపడి కూడా ఆ మీటింగ్ ఎందుకు వినాల్సి వచ్చింది అంటే, నాకు అక్కడికి వెళ్ళినాక నిజంగా ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టుగా అందరూ సక్సెస్ అయిన లీడర్స్ మాటలు వింటాం కదా, వాళ్ళందరి మాటలు విన్న తర్వాత నాకు ఒక ఫీలింగ్ కూడా ఉండే. ఏంటంటే స్థిరాస్తులు ఉన్నాయి, మా నాన్న పెడుతున్నాడు పర్లేదు, కానీ నాదేముంది అందులో? వాళ్ళందరూ చెప్పిన మాటలకు నేనేం కనెక్ట్ అయినా అంటే, ఇల్లు, కారు, డబ్బులు అంటారు కదా, అవన్నీ నాకు అప్పటికి ఉన్నాయి. కానీ అది నాది కాదు, నా భర్తది కాదు. నాకు నాన్న ఇస్తుంటే మా అక్క చెప్పింది కదా, సెల్ఫ్. ఇప్పుడు వాళ్ళ తర్వాత మనం కొంచెం పొజిషన్ పెంచాలన్నా తగ్గించాలన్నా? ఆయన కష్టపడి తెచ్చిందంతా నాకేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అగో ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి